హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. లూకాసు వార్తలోకి వెళ్దాం. 29వ అధ్యాయం 19వ అధ్యాయం. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బేత్బగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను. దానిని ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. కొన్నిసార్లు శిష్యులకు అర్థమయ్యేవి కావు ప్రభు చెప్పే మాటలు. అర్థం కాకపోయినా ప్రభు చెప్పినట్టు చేసినప్పుడు అద్భుతాలు చూశారు. ఈరోజు కూడా అంతేనండి. ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళండి, ఎదురుకుంటే ఒక గాడిద కట్టి ఉంటుంది. ఒక గాడిద ఉంటుందా? ఎన్ని గాడిదలు ఉంటాయి? ప్రతి ఇంట్లో ఒక గాడిద ఉండేది ఆ రోజుల్లో. ఒక సైకిల్ ఉన్నట్టు, ఒక కారు ఉన్నట్టు, బైక్ ఉన్నట్టు. ఇవాళ అది కట్టబడి ఉంది. గాడిదను సాధారణంగా కడతారా? దొడ్డులోకి తోలుతారు. అవి ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకుని, అంటే దానికి మామూలుగా అది వెళ్తుంది అంతే. కానీ ఇది కట్టి పెట్టారు. ఎందుకు? ఇది కుదురైన గాడిద కాదు. ఇది అన్నీ ముందు కాళ్ళతో అంతే. ఇది ఏం చేస్తుంది తెలుసా? వెనక కాళ్ళతో తన్నుద్ది. అన్నీ ముందుకెళ్తే ఇది ఏం చేస్తుంది తెలుసా? వెనక్కి వెళ్తుంది. తారుమారు. ఈ గాడిద ఒక పాపికి గుర్తుగా ఉన్నాడు. పాపి మూర్ఖుడండి. పాపం చేసేవాడు వాడు పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అంటాడు. వాడు చేసేది రైట్ అంటాడు. వాడు తనకు తానే హాని చేసుకుంటుంటాడు. ఎదుటి వారి మీద నిందలు మోపుతాడు. ఒక పాపి తాను అపవిత్రుడని గుర్తించాడు. గాడిద అపవిత్రమైన జంతువు. అది ఎప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళకూడదు, దేవుని యొక్క పర్వతానికి ఎక్కకూడదని కింద కట్టేశాడు అబ్రహాం. అది ఏమాత్రమో యోగ్యమైనది కాదు, అపవిత్రమైనది, కట్టబడినది, లోబడనది. అటువంటి గాడిదను విప్పి తీసుకురమ్మన్నాడు. పాపము చేయువాడు పాపమునకు బానిస. కట్టబడతామంటే అందులో నుంచి బయటికి రాలేదు. అది చాలామంది పాపమునకు కట్టబడి ఉన్నారు. ఏ పాపము నువ్వు మానలేకపోతున్నావో ఆ పాపానికి నువ్వు కట్టుబడిపోతున్నావు. అంటే దానికి నువ్వు కట్టబడి ఉన్నావు. అది కొందరికి త్రాగుడు, కొందరికి వ్యభిచారం, కొందరికి ఇదిగో సోషల్ మీడియా, సెల్ ఫోను, టీవీ, కొందరికి డబ్బాశ, కొందరికి ధనం, కొందరికి ఆడంబరాలు, కొందరికి తిండి, కొందరికి నిద్ర. ఏదైతే నువ్వు జయించలేవో దానికి నువ్వు బానిసవి. అందులో నుంచి నీ చేతగా చాలామంది చెప్పేది ఏంటంటే, ఆ బానిసత్వంలో నుంచి నువ్వు విడిపించబడాలని ఆశపడతావు, కానీ నీ వల్ల కాదు. అందుకే ప్రభు మనకు విడుదల ఇవ్వటానికి వచ్చాడండి. కట్టబడిన గాడిదను విడిపించి తీసుకురా. ఎవరైనా ఎందుకు దీన్ని విప్పుతున్నారు అని అడిగితే ఏం చెప్పమన్నాడు? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. మనం కూడా మూఢాచారాలకు కట్టబడిన వారిగా చాలామంది ఉన్నాం. లోకానికి కట్టబడిన వారిగా ఒకప్పుడు ఉన్నాం. పాపపు కట్లతో ఉన్నాం. దేవుడు విడిపించాడా లేదా? ఇక మీరు విడిపించబడిన పాపులా, కట్టబడిన పాపులా? షూర్. ఎందుకు విడిపించాడు? ఎందుకు విడిపించాడు? పాపం అది కట్టబడింది, వదిలేయండి, దానికి వదిలేయండి అన్నాడా? అది నాకు కావలసి ఉన్నది. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము, లైవ్లో వింటున్న వారు, నన్ను ప్రభు విడిపించాడు, నన్ను ప్రభు రక్షించాడు అని మీరు నిజంగా నమ్మితే, ఎందుకు మిమ్మల్ని విడిపించాడు, ఎందుకు మిమ్మల్ని రక్షించాడంటే మీరు ప్రభువుకి కావలసి ఉన్నది. నేను చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు కొరకు ఏదన్నా చెయ్యా అంటే కొంతమంది నా మీద
ప్రతివాడిని సేవకు రమ్మంటాడు, ప్రతివాడిని ఏదో చేయమంటాడు. లేదు, పోయి సాతానుకు సేవ చేసుకోమని చెప్పమంటారా? పోని డబ్బుల కోసం పోరాడయ్యా జీవితకాలం అంతా, బాగా వర్ధిల్లయ్యా, మేడలు మిద్దెలు కట్టుకోవయ్యా, డిగ్రీలు సంపాదించుకోవయ్యా, ఓవర్సీస్ పోయిరా అయ్యా. అదే నిజమైన ఆశీర్వాదం. సాతాను చేతుల్లో వాడబడుతున్నారండి మీరందరూ. అనేక మంది ఉద్యోగస్తులు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఉద్యోగానికి కట్టబడ్డారా లేదా? డ్యూటీకి ఈ టైంకి వెళ్ళాలంటే వెళ్తారా లేదా? మీ బాస్ ఒక మాట చెప్పాడంటే చేస్తారా లేదా? ఏంటి, ఎందుకు అని అడిగితే కూర్చుంటే ఉంటుందా మీ ఉద్యోగం? ఏంటండి? ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి అంటే వస్తానుండు ప్రభువా. ఉద్యోగం చేసుకోవద్దని దేవుడు చెప్పటల్లా. నీ ఉద్యోగం దేవునికి నువ్వు పనికి రాకుండా చేసేదైతే ఏది బెటర్ వదిలిపెడతాం? ప్రభునా ఉద్యోగాన్నా? ఏంటండి? దేవునికి మొదటి స్థానం, దేవుని కొరకు నేను బ్రతకటం. ఏదైనా ఉద్యోగం నా జానుడు పొట్ట పోషించుకోవటానికి, ఎందుకో ఇంకొకటి బారగొట్టకుండా. ఏంటండి? కట్టబడి ఉన్నారు. ఈ రోజున ఒక్కసారి చేయండి, ఏదైనా మీరు ఓవర్కమ్ చేయలేనిది ఏదన్నా ఉందా? ఒక చెడ్డ ఆలోచన కానీ, చెడ్డ పనులు కానీ, చెడ్డ విషయాలు కానీ, మంచిగా కనబడే దేవునికి దూరపరిచేటువంటి ఉద్యోగం కానీ, లగ్జరీస్ కానీ, ఆడంబరాలు కానీ, తిండి కానీ, నిద్ర కానీ జయించలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీవు కోరుకున్న వారిమేనయ్యా, నువ్వు ఏర్పరచుకున్న వారిమేనయ్యా. ఆనాటి పరిచయులు శాస్త్రుల వలె మా హృదయాలు కఠినపరచుకోక, దేవుని కార్యాలు అలవాటైపోక, యేసయ్య సువార్తను కథగానే ముగించుకోక, ఈ సువార్త సత్యాన్ని అంగీకరించి సమర్పించుకోవడానికి మాకు సహాయం ఇచ్చాయి. నన్ను ప్రేమించిన యేసయ్య నాకు ఈ గొప్ప రక్షణ సిద్ధపరచడం కొరకు యాగమైపోయిన యేసయ్య, ఇంకా మీకు మాకు మధ్యలో ఏ అడ్డాలు లేకుండా మిమ్మల్ని హత్తుకోవాలి యేసయ్య. అయ్యా, ఏ ధ్యాస మాలో లేకుండా, ఏ ఆశ మాలో లేకుండా నా యేసయ్య కొరకు బ్రతకాలనే ఒకే ఆశ, ఆయన చిత్తం నా జీవితంలో జరగాలనే ఒక వాంఛ మాకు దయచేయి తండ్రి. ఇంకా ఎవరైనా హృదయాలను కఠినపరుచుకుంటుంటే ఈరోజు మా మనోనేత్రాలు తెరువయ్యా. నిన్ను ఏడిపించేవారిగా కాక, మమ్మల్ని చూసి నీవు సంతోషించేటట్టు బ్రతుకుటకు నీ నామాన్ని ధరించిన మా ఒక్కొక్కరికి సహాయం చేయను ఆయన. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా.
చేరు